మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. కీర్తన గ్రంథం 23:5. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఏముంటుందండి? పొంగి పొర్ల అనుభవంలోకి వెళ్తాం. మన జీవితం పొంగి పొర్ల అనుభవంలోకి వెళ్తాం. కాబట్టి ప్రభువు అంటి ఉన్నాడు, ఆయన మన తలపై అభిషేకించాడు, ఆయన మనపై ఉదయించాడు ఆయన. కాబట్టి ఆయన మన మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబంలో సమృద్ధి ఉంటాయి, మనలో సమృద్ధి ఉంటుంది, మనలో ఆశ్రమం, మనలో దీవెనలు ఉంటాయి. అందుకే నీ శత్రువాడు నీకు భోజనం సిద్ధపరిచేవాడు ఆయనే. శత్రువులు మిత్రుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం ఇదేనా? నువ్వు నూనెతో నీ తల అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన అభిషేకం మన మీద ఉంటుందో మన గిన్నె నిండి పొర్లు పారుతుంది. మన కుటుంబంలో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, మన కుటుంబంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది, మన కుటుంబంలో ఎప్పుడు ఆరోగ్యం, మన కుటుంబంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది. ఇవన్నీ దేవుడు వాళ్ళు తప్ప మనుషులు ఎవరు. ఈ సమృద్ధి, ఆరోగ్యము, సమాధానం అన్నీ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మన అభిషేకిస్తాడో ఏముంటుంది? మన కుటుంబంలో ఆశీర్వాదం, దేవులు ఉంటాయి. కాబట్టి ఆయన అభిషేకం మన మీద ఉంటే మన గిన్నె నిండి పొరులుతుంది. నువ్వు కష్టార్జింది ఎప్పుడూ కూడా అనేక మంది అప్పిచ్చి బిడక చేస్తాను, అప్పు తీసుకుని బిడక చేయడు. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండ, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవడా, నీకు వందన. మరొక నూతన దినం దయచేసినందుకు వందన. ఈ దినమంతా మీరు ఎక్కల్చండి, మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించి మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానుల తోటి పనివారిని అందరినీ మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. మేము చేసే పని దీవెనకరంగా ఆశీర్వాదంలో సహాయం చేయండి. మేము వెళ్ళే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా మా చుట్టూ మీకు కంచివేసి మీకు ఆపుదలు దయచేసి నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మీరు మాపై కుమ్మరించమని మిమ్మల్ని మహింపరిచి దినమంతా వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపి మీ సన్నిధి మాకు తోడుగా వచ్చేలా సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యతో బాధపడి విడుదల దాచండి. గర్భాలు తెరండి, గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చారు సహాయం చేయండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. తాగుడు వ్యసనాలను దూరపరిచి కృప చూపించమని మిమ్మల్ని మహింపరి దినమంతా అయ్యా మేము వెళ్ళే ప్రతిఫలంలో పొంగి పొర్ల అనుభవం నడిచే కృప దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంగా దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.